హలో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. ఈ వీడియోలో నేను మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ ఏ బుక్స్ చదవాలి? అనే దాని మీద వీడియో తీస్తున్నాను. మనకు తెలిసినట్లయితే 4 సెక్షన్‌లున్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జీకే, క్వాంటిటీ యాప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్ ఇంగ్లీష్‌వి. మొత్తం పేపర్ 1 వచ్చేసి 2 అవర్స్. ఇంతకుముందయితే మొత్తం 2 అవర్స్ 4 పార్ట్‌లకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్‌కి 30 మినిట్స్ ఇస్తున్నారు సెక్షనల్‌గా. ఇది కొద్దిగా డిసడ్వాంటేజ్. దాన్ని బట్టే మనం కూడా ప్రిపేర్ అవ్వాల్సొస్తది. మనకు పేపర్ 200 మార్క్స్‌కి ఏదైతే ఉందో ఇది గూడా సెక్షనల్‌గా డివైడ్ చేస్తారన్నారు. మరి ఎలా డివైడ్ చేస్తారో ఎవరికీ తెలీదు పేపర్ అడిగేంత వరకు. వొకాబ్యులరీ, గ్రామర్ వీటన్నిటిని ఎలాగ 30 మినిట్స్‌లో ఎలా అడుగుతారో మనకైతే తెలీదు. ప్రస్తుతానికి మనం అంతా చేయగలిగిందేంటంటే బాగా ప్రిపేర్ అవ్వడం మాత్రమే. ముందు బుక్స్ చెప్పే ముందు ఒకసారి ముందు సిలబస్ చూద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి సిలబస్ ఇదే. పోయిన సంవత్సరం 2024లో గూడా అదే సిలబస్. ఇప్పుడు గూడా అదే సిలబస్. కానీ ప్యాటర్న్ మారింది. సెక్షనల్‌ది తీసుకొచ్చారు. దానివల్ల అడిగే క్వెషన్స్ గానీ, వాటి వెయిటేజ్ గానీ ఇయన్నీ మారతాయి. ఆ వెయిటేజ్ మీద కొన్ని వీడియోస్ నేనైతే చేస్తాను. అసలు ఎలా ఎంత వెయిటేజ్ ఉంది? ఎంత ఇంపార్టెన్స్ ఇయ్యాలి ఆ టాపిక్‌కి అనేది. ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్‌లో ఏ బుక్స్ చదవాలో మీకు చెప్తాను. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సాల్వ్ చేస్తే సరిపోద్ది నాకు తెలిసినంత వరకు ఎస్ఎస్‌సి రీజనింగ్‌కి. ఎందుకంటే కొద్దిగా మనం దీనికి టాపిక్స్, ఎక్స్‌ప్లనేషన్స్ ఇయన్నీ కావు. మనం ఎంతైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో అంతే మనకు బెనిఫిట్ ఉంటది. టీసీఎస్ కిరణ్ పబ్లికేషన్స్‌ది ఇంపార్టెంట్. అది కాకుండా అడిషనల్‌గా ఏమన్నా కిరణ్ పబ్లికేషన్స్ కాకుండా పినాకిల్ ఇయి ట్రై చేస్తారంటే అయి కూడా ట్రై చేయొచ్చు. ఇంకా కొద్దిగా హిందీ అర్థమయ్యే వాళ్ళు వీళ్ళంతా కొద్దిగా ఈవెన్ కోచింగ్ సెంటర్ ప్లే లిస్ట్ ఉంటది. అదొక్కటి చదివితే సరిపోద్ది. బుక్స్ కొనాల్సిన అవసరం గూడా లేదు. మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ అదే. తెలుగులో ఎక్కువ వీడియోలు ఎవరు చేయలేదు. మనం హిందీ వాళ్ళే ఎక్కువ చేశారు. ఆ హిందీ వాళ్ళని కొద్దిగా ఫాలో అయితే సరిపోతది. కానీ హిందీ రానోళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రీవియస్ ఇయర్‌వి టీసీఎస్‌వి, పిన్నాకిల్‌వి ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ కొనుక్కొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సరిపోద్ది. ఇంక రీజనింగ్ అంతకు మించి అవసరం లేదు. టైమ్ వేస్ట్ కూడా చేయొద్దు. నెక్స్ట్ జీకే సిలబస్ చూసినట్లయితే ఇది కూడా ఏం సిలబస్ మారలేదు. పోయిన సంవత్సరం ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే దీనికి కూడా 30 మినిట్స్ కేటాయించాలి. జీకేకి లూసెంట్స్ నాకు తెలిసి సరిపోతది. ఎవరు బేసిక్ నుంచి చదివే వాళ్ళకైతే లూసెంట్స్ సరిపోదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఇవన్నీ చదివి దాని తర్వాత రివిజన్ కోసం లూసెంట్స్ పనిచేస్తది. ఈ వీడియో వచ్చేసి 2025 చదివి అందులో ఏదో ఒక 10 మార్కులతో నేను క్వాలిఫై అవ్వను అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తది. ఎందుకంటే ఇప్పటికి 2 మంత్స్ ఉంది ఎగ్జామ్‌కి. ఇప్పటికిప్పుడు మీరు నోటిఫికేషన్ చూసేసి నేనిది క్రాక్ చేసేస్తాను అంటే వాడెవడో పెద్ద ఇంటెలిజెంట్ అయ్యుండాలి. నాకు తెలిసినంత వరకు 2025లో ఎవరైతే నేరోగా మిస్ అయ్యారో వాళ్ళు ఈ వీడియో చూసి ఈ బుక్స్ చదివితే గ్యారంటీగా వస్తది. నేను మిగతా వాళ్ళని డిస్కరేజ్ ఏం చేయట్లేదు. కానీ మీరు గూడా కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు గూడా క్వాలిఫై అవ్వచ్చు. కానీ మీరు కొద్దిగా ఎక్కువ కష్టపడాలి. మాక్సిమం ఛాన్స్ 2025 వాళ్ళకుందని చెప్తున్నాను అంతే. ఇంక ఇంగ్లీష్ సిలబస్ చూసినట్లయితే ఇంగ్లీష్ సిలబస్ ఏం మారలేదు. ఇంగ్లీష్ కోసం ఏ బుక్స్ చదవాలంటే మనకి ఇంగ్లీష్ వొకాబులరీ కోసం ఇంగ్లీష్ బ్లాక్ బుక్ సరిపోతది. ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ కోసం మనకి టీసీఎస్ వాళ్ళది కిరణ్ పబ్లికేషన్‌ది సరిపోతది. లేదు నాకు ఇంగ్లీష్ బేసిక్స్ నుంచి నాకేం రాదు. నాకు బేసిక్స్ నుంచి కావాలి అంటే 'ప్లింత్ టు పారమౌంట్' వాల్యూమ్ 1 పారమౌంట్ వాళ్ళది ఈ బుక్ కొనుక్కోండి. మీకు బాగా అర్థమవుతది ఇంగ్లీషు. కానీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనకి రోజు పేపర్ చదవడం గానీ, లేకపోతే ఏదన్నా బుక్స్ చదవడం గానీ, ఎందుకంటే దానివల్ల మీకు కాంప్రిహెన్షన్ అర్థమవుతది. గ్రామర్ ఎలా ఫార్మ్ అవుతుంది, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంది, ఏం వాడుతున్నారు, ఏం ప్రిపోజిషన్స్ వాడుతున్నారు, ఇవన్నీ తెలియాలంటే మీరు ఇంగ్లీష్ చదవడం గానీ, వేరే వాళ్ళతో మాట్లాడడం గానీ చేయాలి. కానీ ఎగ్జామ్ పరంగా అయితే ఈ 3 బుక్స్ చదవండి. నేనేదైతే చెప్పానో బేసిక్స్ వాళ్ళకైతే 'ప్లింత్ టు పారమౌంట్', కొద్దిగా ఇంటర్మీడియేట్ వాళ్ళకైతే వొకాబులరీకి బ్లాక్ బుక్, కిరణ్ పబ్లికేషన్స్ సరిపోద్ది. నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి ఏం సిలబస్ మారలేదు. కానీ బుక్స్ ఏం చదవాలి అంటే 'గగన్ ప్రతాప్‌ది' 'కాన్సెప్ట్ కింగ్' చదవండి. ఇది మనకి బేసిక్ వాళ్ళకి, ఇంటర్మీడియేట్ వాళ్ళకి అందరికి అర్థమవుతది. ఇంకా దాని తర్వాత మనకి ఈ కాన్సెప్ట్‌ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే, ఈ ఎస్ఎస్‌సి పినాకిల్ వాళ్ళది ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ మనకి బుక్స్‌లో ఉంటాయి. ఈ బుక్‌ని పక్కన పెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ చదువుతూ ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని లేదా క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా సాల్వ్ చేసుకుంటూ ఉంటే, మీకు మ్యాథ్స్ అనేది పూర్తిగా అర్థమైపోతది. ఇంకా మ్యాథ్స్‌కి అడిషనల్‌గా ఏం చదవాల్సిన అవసరం లేదు. కానీ మీకు హిందీ వస్తది. హిందీ వీడియోస్ నాకు అర్థమవుతాయి అనుకునే వాళ్ళకి ఈ బుక్స్ చదవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో మ్యాథ్స్ మెన్యా వాళ్ళ ప్లే లిస్ట్ ఉంది. దాన్ని మీరు బాగా ఫాలో అయ్యి, ఆ చాప్టర్ వైస్ మీరు సాల్వ్ చేసుకుంటూ ఎళ్తే సరిపోతది. కానీ నేను గూడా బుక్స్ చదువుతాను. బుక్స్‌లోనే ఎక్కువ అర్థమవుతది నాకనేవాళ్ళు బుక్స్ కొనుక్కొని చదువుకోవచ్చు. ఇప్పటిదాకా చూపించిన బుక్స్ అన్నిటిని నేను లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు అక్కడికెళ్ళి కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో దొరుకుతాయి అన్నీ.
మీకు ఎగ్జామ్ గురించి కానీ, ప్రిపరేషన్ గురించి కానీ ఏమన్నా అప్డేట్స్ కావాలంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.